నమస్తే వెల్కమ్ టు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెంట్ రుచి చూడు. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించే రుచి చూడు కార్యక్రమం వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కు. నాతో పాటు ఫ్యాకల్టీ స్వామినాథ్ గారు కూడా రెడీగా ఉన్నారండి సరికొత్త రెసిపీ పరిచయం చేసేందుకు. ఇంకా ఆలస్యం చేయొద్దు, ఆయన పలకరించేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. మరి ఈ రోజు మన వ్యూవర్స్ కోసం ఎటువంటి రెసిపీస్ ని ప్రిపేర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు? ఈ రోజు హైదరాబాద్ లో అందరికి ఇష్టమైన బిర్యానీ, కాకపోతే వెజిటేరియన్ బిర్యానీ చేస్తున్నాము. కాజు పన్నీర్ బిర్యానీ. వావ్, సూపర్ కాంబినేషన్, కాజు పన్నీర్ బిర్యానీ. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేసేయండి సార్. బాస్మతి రైస్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, నిమ్మకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బగారాకు, పుదీనా, కొత్తిమీర, కాజు, కారప్పొడి, ఉప్పు, నెయ్యి, కుంకుమ పువ్వు, పెరుగు, పన్నీర్. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కాబట్టి మరి ప్రాసెస్ కూడా బిర్యానీకి కొంచెం లెందీ ప్రాసెస్ ఉంటుంది. స్టార్ట్ చేసేస్తే మనం కూడా తొందరగా నేర్చేసుకోవచ్చు. సో మనం ఏంటంటే బిర్యానీ అనేది అందరికి హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ చాలా కామన్. ఇప్పుడైతే అంతటా పాకిపోయింది అనుకోండి, బిర్యానీ అనేది చాలా మందికి ఫేవరెట్. అవును. సో వెజిటేరియన్స్ కూడా అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు, అరే బిర్యానీ బిర్యానీ అని. సో వెజిటేరియన్స్ కూడా ఉట్టి వెజిటేబుల్స్ కాకుండా కాజు పన్నీర్ కొంచెం రిచ్గా, అంటే నాన్ వెజిటేరియన్స్కి సమానంగా ఉండేలాగా మనం చేసుకుంటున్నాం. సో దీనికి కొన్ని మనం ముందే చేసి పెట్టుకున్నాం. ఏం ప్రిపేర్ చేశారు దీంట్లో? దీంట్లో మనం చేసుకుంది ఏంటంటే ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసుకొని చిన్న మంట పైన ఫ్రై చేసుకుంటే ఇట్లా క్రిస్పీగా ఇట్లా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి. ఇది ఒకటి మనం చేసి పెట్టుకున్నాము. పచ్చిమిర్చి మనం ఏదైతే వాడుతున్నామో ఇది మనం కొంచెం కచ్చా పక్కగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం. ఓకే. ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం తయారు చేసుకుంది, రెడీమేడ్ కాదు. సో మనం చేసుకుంది ఇది. సో ఇవి మనం రెడీ చేసి పెట్టుకున్నాం. ఇంకా బియ్యం కూడా నానబెట్టి పెట్టుకున్నాం. పన్నీర్ కూడా కట్ చేసి పెట్టాము. ఇది మామూలుగా కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మనం దమ్లో వేసి కుక్ చేస్తాం కాబట్టి. పన్నీర్ పీసెస్ అనేది సైజ్ మీరు చూడొచ్చు, కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాం సైజ్ అనేది. సో కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. సో ఇవి మనం ముందు చేసి పెట్టుకున్నాం. ఇంకా పుదీనా ఉన్న కొత్తిమీర కూడా మంచిగా కట్ చేసి పెట్టుకున్నాము. పుదీనా ఉట్టి ఆకులు కాకుండా మీరు చూడొచ్చు ఇక్కడ కాడలు కూడా ఉన్నాయి. సో కాడలు కూడా మంచి ఫ్లేవర్ ఇస్తాయి, ఎందుకంటే మనము రైస్తో పాటు ఉడికిస్తాం కాబట్టి ఇట్లా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి సార్? ఫస్ట్ మనం ఏంటంటే దీనికి మనం ఫస్ట్ పన్నీరును కాజుని అన్ని మసాలాలు వేసి కలుపుకోవాలి, అదొకటి. ఇంకొకటి రైస్ సపరేట్గా ఉడకబెట్టుకోవాలి. సో దానికోసం ఫస్ట్ మనము పెట్టుకుందామండి నీళ్లు. సో అందులో నీళ్లు వేడయ్యే లోపు మనం ఇదంతా మిగతా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం నీళ్ళు పెట్టుకుందామండి. ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఆన్ చేసుకుందాము. బాయిల్ అయ్యే లోపల మిగతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మ్యారినేషన్ పార్ట్ అంతా ఇప్పుడు ఫినిష్ చేసుకోవచ్చు. అవునండి. ఫస్ట్ మనం దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. వేసేసేయండి. కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే వీటిని మనం నీళ్ళని వంచేస్తాం కాబట్టి, రైస్ని తీసేసుకొని వంచేస్తాం కాబట్టి కొంచెం రైస్ నీళ్ళతో పాటు వెళ్ళిపోతుంది కాబట్టి మనం కొంచెం ఎక్కువ వేసుకుందాం సాల్ట్ అనేది. ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే గిన్నె తీసుకుందామండి. ఒక గిన్నె పెట్టేసుకొని మరో పెద్ద బాండీ పెట్టేసుకున్నాము. ఇప్పుడు బిర్యానీకి ఏంటంటే కొంచెం మనం చేసుకునే దానికంటే కొంచెం డబుల్ సైజ్ అయితే బిర్యానీ అనేది బాగా వస్తుంది, లేకపోతే కొంచెం మెత్తగా అయిపోయి అలా అవుతుంది. అందుకని మనం కొంచెం పెద్దది తీసుకున్నాము. కొంచెం నూనె వేసుకుందామండి దీంట్లోకి. కొంచెం నూనె వేసేయండి దీంట్లో. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ వారి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వేస్తున్నాను. ఎంత పడుతుంది చూడండి. సరిపోతుందండి, చాలు. నెక్స్ట్ దీంట్లో మనం కొంచెం కాజు వేసుకుందాం. కాజు ఫస్ట్. ఇది మన బిర్యానీ ఏంటంటే దమ్ కుకింగ్ కాబట్టి ఇవి ఒక్కటి మాత్రమే మనము ఇలా వేయించుకుంటాము. ఒకసారి వేయించాక మనం అన్నీ వేసి ఇంకా మసాలాలు కలుపుకుంటాం. ఓకే. ఇంతలోపు ఇవి వేగేలోపు మనం ఇలా అన్ని కొన్ని మసాలాలు వేసుకుందామండి. ఓకే. సో దాల్చిన చెక్క ఈ నీళ్ళల్లో వేస్తున్నారా? ఓకే. కొంచెం ఇలాచి, అది కూడా ఇంకొంచెం వేయండి. ఇంకో 2-3 వేసాను. పుదీనా కొత్తిమీర కూడా వేసానా? పుదీనా కొంతసేపు అయ్యాక వేసామండి. కొన్ని లవంగాలు.
ఇవి వేయించేసి పక్కన పెట్టుకోవాలా? లేదండి, దీంట్లోనే కలిపేసుకుందాం మనము. ఓకే. సో మీరు చూడొచ్చు బ్రౌన్ కలర్గా అయిపోయాయి. మనం ఇంకా ఆఫ్ చేసేసుకుందాము. మనం ఇదంతా కలుపుకునే లోపు ఏంటంటే మనకు నీళ్ళు వేడెక్కిపోతే మన బిర్యానీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇందులో మసాలాస్ వేసుకోలేదు, అవసరం లేదా? ఇప్పుడు దీంట్లో అన్నీ వేస్తామండి. కొంచెం ఒక 2 నిమిషాలు చల్లగా కానిస్తాము. సో మనం అంతలో ఇందులో అన్నీ వేసేసుకొని దీంట్లో కలిపేసుకుంటే అయిపోతుంది. కొంచెం చల్లబడితే అన్నీ వేసేసుకుందామండి. ఎందుకంటే వేడి పైన వేయకూడదా? అంటే మనము కలపాలి, ప్లస్ పన్నీర్ అనేది వేడి పైన దానికి గిన్నెకి అంటుకపోతుంది. కొంచెం చల్లగా అయిపోతే చల్లబడితే మనం కలిపేసుకుందాం. ఒక 2 మినిట్స్. ఇది చాలా పెద్ద గిన్నె కాబట్టి తొందరగా చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోయిందండి. మనం ఇప్పుడు వేసేసుకుందాం, పన్నీర్ వేసేసుకుందాం ఫస్ట్. పన్నీర్. అవునండి. సో మనం పెద్ద పెద్దగా కట్ చేసుకున్న పీసెస్. అంటే ఏంటంటే ఇది ఒక లేయర్ వచ్చేలాగా చూసుకోవాలి. అంటే మనం పెట్టుకున్న గిన్నెకి మనం ఏదైనా వెజిటేబుల్స్ కానీ పన్నీర్ కానీ చికెన్ కానీ ఏది చేసుకున్నా కింద ఒక లేయర్ వచ్చేలాగా చూసుకోవాలి క్వాంటిటీ అనేది. సో దీంట్లోకి మనం అన్ని స్పైసెస్ వేసుకుందాము. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. ఒక 1.5 స్పూన్ అలా వేసుకున్నాము. చిల్లీ పేస్ట్, పచ్చిమిర్చిది కొంచెం కచ్చా పక్కగా చేసుకున్నాము, కొంచెం వేసుకుంటున్నాము. దీంట్లో కూడా వేయచ్చా పచ్చిమిర్చి పేస్ట్? దాంట్లో అవసరం లేదండి. ఒకవేళ దాంట్లో వేసుకోవాలనుకుంటే మిర్చీలు మామూలుగా కట్ చేసి వేసేస్తే సరిపోతుంది. ఇలా పేస్ట్ అయితే ఏమవుతుందంటే మరీ కారం ఎక్కువ. కారపొడి, కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఓకే. మనం మొత్తం కలిపాక క్వాంటిటీని బట్టి, ఎందుకంటే మనం దీంట్లో పెరిగేసి దాంట్లో కూడా వేసుకున్నాము. ప్లస్ దీంట్లో అవసరం అయితే దాన్ని బట్టి చూద్దామండి. సాల్ట్ వేసాము. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర వేసుకుందాము. వేసాను. కొంచెం మనం దాంట్లో వేసుకుంటాము. సో కొంచెం దీంట్లో, కొంచెం దాంట్లో. కొత్తిమీర అయితే దీంట్లోనే వేస్తాం. చాలండి, చాలు. ఇప్పుడు ఇందులో కూడా వేసానా కొంచెం పుదీనా? వేసాను. అదంతా వేసేసాను. అంతా వేసానా? మనం ఇప్పుడు దీంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఈ ఆనియన్స్ కనుక మంచిగా ఉంటే కనుక బిర్యానీ అనేది బాగా వస్తుంది. సో ఇది మంచిగా వేయించుకుంటే బాగుంటుంది. భలే క్రిస్పీగా వచ్చాయండి. చాలా మందికి దీని ప్రాసెస్ తెలీదు. ఒక రోజు దీనికంటూ సెపరేట్గా ఒక ఎపిసోడ్ లాగా మీరు మాకు చేసి చూపించాలి. అవునండి. ఇది ఏం లేదండి, చాలా హోటల్స్లో కూడా ఏం చేస్తారంటే ఇవన్నీ కట్ చేసి ఒక పెద్ద బ్యాగ్లో నింపి పెట్టుకుంటారు. ఇది మొత్తం డ్రై అయిపోతుంది కాబట్టి ఒక 1 మంత్ వరకు కూడా వాడుకుంటారు. ఎందుకంటే ఇది ప్రతిసారి చేయడం అనేది వెంటనే ఆనియన్స్ కట్ చేసేస్తే ఇంత క్రిస్పీగా వస్తాయా, లేకుంటే దీనికి ఏమైనా ఆరబెడతారా? ఆరబెట్టేది ఏం లేదండి, కొంచెం చిన్న మంట పైన ఫ్రై చేయాలి. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్లోగా కుక్ ఏమవుతుందంటే మాడకుండా మంచిగా క్రిస్పీగా ఆ కలర్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీంట్లోకి నిమ్మకాయ జ్యూస్ కొనుక్కుందామండి. ఇదేంటంటే బ్యాలెన్స్ ఉండేలాగా వేసుకోవాలి. ఇంకా అప్పుడప్పుడు నిమ్మరసం ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది, దాన్ని బట్టి అవసరమైనంత వేసుకోవాలి మనం. ఓకే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, నిమ్మకాయ అనేది. పెరుగు కూడా యాడ్ చేస్తున్నారు కదా? అవునండి. కొంచెం గరం మసాలా వేసుకుందామండి. ఈ గరం మసాలా కూడా ఫ్రెష్గా చేసుకుంది. దీంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, ఇలైచి, సాజీరా, ఈ 4తో చేసాము. సాజీరా కూడా వేసుకోవాలి. అవునండి. కొంతమంది సాజీరా వాటర్లో కూడా వేస్తారు కదా? అవునండి. సో ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలుపుకుందాం. ఓకే, చేతితోనే కలిపేస్తున్నారా? చేతితోటి కలపకపోతే గరిటె వాడితే ఏంటంటే ఈ పన్నీర్ అంతా విరిగిపోతుంది. సో ఇలా కలుపుకుంటే దీనికి మ్యారినేషన్ ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చా? ఇది ఏంటంటే ఫస్ట్ ఇలా మసాలాలను కలుపుకున్నాక
కొంచెంసేపు అయ్యాక పెరిగేయాలి. సో ఈ మసాలాలు అంటే ఇవన్నీ ఏదైతే మసాలాలు వేసామో అవన్నీ కొంచెం పన్నీర్కి కాజుకి పట్టుకొని తినేటప్పుడు కూడా మనకి ఆ టేస్ట్ అనేది కొంచెం వస్తుంది. వెంటనే పెరిగేస్తే ఏమవుతుందంటే ఆ మసాలాలన్నీ అంత బాగా పట్టుకో. కొంతమంది ఏం చేస్తారంటే పెరుగుల్ని అన్ని వేసేసి కలిపేసి చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఈ మసాలాలన్నీ దీనికి బాగా పట్టుకొని బాగుంటుంది. వాటర్ కూడా బాయిల్ అయిపోతున్నాయి. దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసేయండి. కొంచెం అంటే అంటుకోకుండా చాలు, అంటుకోకుండా ఉండడం కోసం. సో ఈ రైస్ అనేది 1 గంట వరకు నానబెట్టుకుంటే సరిపోతుందండి. సో రైస్ కూడా వేసేసుకున్నాము. అండి. ఇప్పుడు ఇది సో ఇది మనం కలిపి పెట్టుకున్నాము. మీరు చూడొచ్చు మంచిగా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో. ఇప్పుడు కాసేపు వెయిట్ చేయాలా కొంచెం బాయిల్ అయ్యే వరకు? అవునండి. ఈ రైస్ అనేది దాదాపు 80% కుక్ కావాలి, అంటే దాదాపు కుక్ అయిపోవాలి అంతా. దీంట్లో ఏంటంటే జస్ట్ ఈ మసాలాతో పాటు మనం దమ్లో పెడతాం. ఒక 15 నిమిషాల వరకు, 10 నుంచి 15 నిమిషాల వరకు పెట్టేస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఇక్కడే మన రైస్ ఏంటంటే దాదాపుగా కుక్ కావాలి. సో ఇది కూడా ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది కూడా మంచిగా మసాలా అనేది దానికి పట్టేసి బాగుంటుంది. సో మనం కాసేపు వెయిట్ చేసాం కాబట్టి రైస్ కూడా ప్రాపర్ గా కుక్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు పెరుగు వేసుకునే టైం వచ్చిందా సార్? పెరుగుని కొంచెం ఇలా కలుపుకొని వేసుకుంటే కొంచెం బాగుంటుంది. లేకపోతే ఇట్లా లమ్స్ లాగా ఏదో పాడైపోయినట్టు అట్లా కనిపిస్తుంది. సో కొంచెం ఇలా కలిపి వేసుకుందామండి. సో ఇప్పుడు క్వాంటిటీ ఎలా వేసుకోవాలి పెరుగు అనేది సరిగా చాలా మందికి తెలీదు. ఏంటంటే ఇది మొత్తం కవర్ అయిపోవాలి, ఇదంతా ఒక లేయర్ లాగా. మనకున్న ఏదైతే పన్నీర్ కానీ, చికెన్ కానీ, వెజిటేబుల్స్ కానీ అవన్నీ కవర్ అయిపోయేలాగా ఒక లేయర్ పెరుగు ఉండాలి. అప్పుడు ఈ మసాలాస్ ప్లస్ ఏదైనా రైస్ తీసి వేసినప్పుడు కూడా ఈ మాయిశ్చర్ అనేది దానిలోకి వచ్చేస్తుంది. సో మనం ఈ విధంగా అన్ని వేసేసిన తర్వాత లాస్ట్ లోని మాత్రమే పెరుగు వేసుకుంటే మంచిగా పడుతుంది మసాలా పడుతుంది. ఇప్పుడు వేసేసండి సార్ పెరుగు. పెరిగేసి కలుపుకుందాం. మన రైస్ కూడా అయిపోయిందండి, ఆపేసేసేయండి. ఉప్పు అన్ని సరిపోయినట్టు ఉంటుందా మనకి? ఇంక ఇప్పుడు ఈ టైంలో కావాలి పెరిగేసుకున్నాక ఒకసారి చూద్దామండి, చూసి వేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడొచ్చు మంచిగా మసాలాస్ అన్ని కలిపి చేశాక ఇలా ఒక లేయర్ వచ్చేలాగా ఉండాలి. సో ఇప్పుడు మనం ఆ రైస్ అనేది దీని మీద వేసుకుందామండి. మంచిగా కలుపుకొని. పెరుగు ఎక్కువైనా బాగోదండి ఒకవేళ మరీ ఎక్కువ అవుతే ఏమంటే మనం వేసిన రైస్ ఏదైతే ఉంటుందో ఆ టచ్ అయ్యే రైస్ అంతా మెత్తగా అయిపోతుంది మరీ ఎక్కువ అవుతే. పెరుగు వేసేసాం కాబట్టి ఇప్పుడు రైస్ పెరుగు అంతా కలుపుకున్నాక దాన్ని మంచిగా మీరు చూడొచ్చు. పెరుగు జస్ట్ ఇట్లా అవి కవర్ అయ్యే వరకు మనం కలుపుకున్నాము. ఇప్పుడు దీని మీద రైస్ వేసేసేయండి. కొంచెం వాటర్ ఉండాలి కదా? కొంచెం అవసరం అయితే మనం పైనుంచి వేసుకుందామండి, ఎందుకంటే కింద వేసే రైస్ ఇక్కడ పెరుగు ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువైనా కానీ మళ్ళీ మెత్తగా అయిపోతుంది. ఇలా నీళ్లు కొంచెం పోయేలా చూసి రైస్ వేసుకోవాలి. సో ఇలా రైస్ మొత్తం వాటర్ తీసేసుకొని వేసామండి. ఇలా ఇప్పుడు ఇంకా వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? అవునండి, కొంచెం పైనుంచి మనము సాఫ్రాన్ తీసుకున్నాం కదా, సాఫ్రాన్ని వేడి నీళ్ళలో వేసి పెట్టాను నేను కలర్ కోసం. కలర్ కొంచెం ఫ్లేవర్. ఇలా కుంకుమ పువ్వు ఇది పాలల్లో కూడా వేసి కొంచెం వెయిట్ చేసుకోవచ్చు, కానీ మనం వేడి నీళ్ళలో వేసుకున్నాము. ఇది కొంచెం కలర్ కోసం. ఎవరైనా కలర్ ఎక్కువ కావాలనుకుంటే దీంట్లో నార్మల్ ఆర్టిఫిషియల్ కలర్ వేసుకోవచ్చు, లేకపోతే దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. సో ఇంకా పుదీనా కొత్తిమీర ఏం అవసరం లేదా? అవసరం లేదండి, కొంచెం నెయ్యి వేసుకుందాం పైనుంచి. నెయ్యి ఇచ్చేసాను. ఇది ఏంటంటే నెయ్యి అంతటా కలిసేలాగా
వేయాలి. సో గిన్నెకి అన్ని వైపులా కొంచెం కొంచెం వేసుకుంటే ఏంటంటే అప్పుడు రైస్ అనేది అంటుకోకుండా కొంచెం పుల్లలుగా అలా వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయినాక సిమ్లో ఎంతసేపు ఉంచాలి, హై ఫ్లేమ్లో ఎంతసేపు ఉంచాలి? ఇది సిమ్లోనే ఉంచాలండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పెడితే సరిపోతుంది. ఇంకా దీంట్లో ఏం వేసేది లేదు ఇప్పుడు. సో ఇంకా పైనుంచి ఇంకా వేసుకోవాల్సినవి ఏమైనా ఉంటాయా సార్? అంటే మనం ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి కొన్ని వేసుకుందాం పైనుంచి. ఇంకా కొంచెం కొత్తిమీర ఉంది, ఈ కొత్తిమీర ఆనియన్స్ వేసుకుందామండి. కొంచెం ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. వేస్తే కలర్ఫుల్గా కూడా ఉంది. బాగుంది. బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాము, కొత్తిమీర కూడా వేసుకున్నాము, గీ వేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేద్దామా? అవునండి, మూత పెట్టేసి ఎంత టైం వరకు మనం కుక్ చేసుకోవాలి? ఇది ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు సరిపోతుందండి. చిన్న మంట మీద పెట్టుకోవాలి. సో చిన్న మంట మీద పెడితే ఏంటంటే మాడకుంటుంటుంది, మంచిగా కుక్ అవుతుంది. బరువు కూడా పెట్టుకొస్తుంది దీనిపైన. మనము ఒక ప్యాన్ పెట్టుకుందాం. సో 10 మినిట్స్ పాటు వెయిట్ చేసాం కాబట్టి ఒక్కసారి ప్రాపర్గా కుక్ అయిందో లేదో ఓపెన్ చేసి చూద్దామండి. తీసేసామండి ఇది. ఓకే, బరువు పెట్టాం కాబట్టి తీసేసి ఒక్కసారి స్టవ్ ఆపేసారా? స్టవ్ ఆపేసానండి. ఆల్మోస్ట్ ఒక 12 మినిట్స్ పెట్టాను. సో రైస్ మంచిగా ఉడికిందండి, మంచిగా కలర్ కూడా వచ్చింది. మనం ఏం ఆర్టిఫిషియల్ కలర్ వేయకుండా న్యాచురల్గా. సో మనం పన్నీర్ కూడా ఉడికిపోయిందండి. మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఓకే, ఏంటంటే ఈ పై రైస్ అంతా కొంచెం పక్కకు అనుకుంటే మనం కింద మసాలా రైస్ వేసుకోవచ్చు. ఓకే, సో ఈ రైస్ అంతా మనం పైన వేసుకోవచ్చు. సో కింది నుంచి కొంచెం తీసుకుంటే కొంచెం మసాలా అంతా కింద వేసుకొని మనం ఈ రైస్ అంతా పైన వేసుకున్నాం. ఇప్పుడు ఈ రైస్ అంతా పైన వేసుకున్నామండి. సో దీనిపైన మనం కొంచెం ఆనియన్స్ వేసుకుందామండి, ఫ్రై చేసినాయి. ఓకే, ఇంకో కప్పులో రైతా కూడా రెడీ చేసాం. రైతా కూడా మనం రెడీ చేసామండి. రైతా ఏం లేదు, జస్ట్ పెరుగులో మనము నచ్చినవి వేసుకోవచ్చు. టమాటో కొత్తిమీర వేసాను. ఓకే, మన బిర్యానీ రెడీ అండి. వావ్, గుమగుమలాడే వేడి వేడి పన్నీర్ కాజు బిర్యానీ రెడీ. ఇంకా ఆలస్యం చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. సో వేడి వేడిగా గుమగుమలాడుతూ మనకి రెడీ అయిపోయింది పన్నీర్ అలానే కాజు బిర్యానీ. ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాం. విత్ పన్నీర్తో టేస్ట్ చేస్తే బాగుంటుంది. రైతాతో ఎప్పుడూ చేస్తాం, కాకపోతే ఇలా ప్లెయిన్గా తింటాయి వారా. బిర్యానీకి ఇంకా పేరు పెట్టేది లేదు, ఇంకా దానికి దేంతో పోల్చేది కూడా లేదు. బిర్యానీ అంటే బిర్యానీ. హైదరాబాద్ అందరి ఫేవరెట్ బిర్యానీ అని చెప్తాం కదా, మరి వెజ్లో ఇలా కూడా చేసుకోవచ్చా, ఇంత టేస్టీగా ఉంటుందని చెప్పేసి తిన్నాకే మీరు కూడా ఒప్పుకుంటారండి, అంత చక్కగా ఉంది. సో కాజు అండ్ పన్నీర్తో రెడీ అయిన ఈ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉందండి. సింపుల్ ప్రాసెస్లో మనకు నేర్పించారు కాబట్టి ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. వావ్, చాలా బాగుంది సార్. చాలా స్మూత్గా కుక్ అయింది. దాంతోపాటు కూడా పన్నీర్ మీరు అన్నట్టు మసాలాలు చాలా చక్కగా పట్టుకొని ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మనకి వెజ్లో మంచి టేస్టీ ఒక బిర్యానీ తయారు చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. దాంతో రైతా అయితే సింపుల్గా కాంబినేషన్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. ఈరోజు మన వ్యూవర్స్ కోసం ఇంత చక్కని కాజు పన్నీర్ బిర్యానీ నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.